అశ్వయుధ అమావాస్య రోజు ప్రారంభమయ్యే కొంగుల పండగల ప్రారంభమయ్యే ఎంగిలి పూల బతుకమ్మ నేటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఇటు ఆదిలాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ కొనసాగుతున్న పరిస్థితి. ఆటలతో పాటలతో ఇటు పొంగుల పండగల మహిళలు అంగరంగ వైభవిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, అమ్మలతో మాట్లాడిద్దాం. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ ప్రాముఖ్యత ఏంది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏంది అసలు ఈ బతుకమ్మ అంటే మన తెలంగాణ సాంప్రదాయం, సంస్కృతి. ఇది మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడేది. ఎందుకంటే బతుకమ్మ పండుగ వచ్చింది ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ ఎంజాయ్ మళ్ళీ ఇప్పుడు చేయగలుగుతున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత. కాబట్టి మన ఆడబొడుచులు అందరూ ఈ బతుకమ్మ వచ్చిందంటే ఒక రాంటి ఆనందంతో పిల్లలు జల్లలు అందరూ సెలవులు ఇస్తారు. కాబట్టి మనం ఎంతో బతుకమ్మను పూజించి భక్తి శ్రద్ధలతోని, తీరొక్క పువ్వుతోని పూజించి పుష్పాలతోని పూజించిన బతుకమ్మ మన తెలంగాణలో ఉంది. తెలంగాణకు పెద్ద ఖర్చు లేకుండా మన చిన్న స్థాయి నుంచి 10 స్థాయి వరకు మనం ఈ బతుకమ్మ పూజించే కెపాసిటీ మన తెలంగాణలో ఉన్నది. కాబట్టి తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. కాబట్టి తెలంగాణలో ఈ సాంప్రదాయంతో ఈ తెలంగాణ కాకుండా దేశాల నుంచి వ్యాపించిన తెలంగాణ బతుకమ్మది పెద్ద పేరు మోసిన తెలంగాణ బతుకమ్మ అంటేనే తెలంగాణ. కాబట్టి అందరం బతుకమ్మకు ఆశీస్సుతోని అందరం చల్లగా ఉండాలని, పిల్ల పాపలతో అందరు మంచిగా బతకాలని బతుకమ్మని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ బతుకమ్మ అంటే మన పూర్వ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఎందుకు ఆడిండ్రు అంటే, ఒకప్పుడు మనకి ఇంత ఎడ్యుకేటెడ్ మెడిసిన్స్ అవన్నీ లేని కాలంలో ప్రజలందరూ ఒకానొక స్థాయిలో వాళ్ళు అనారోగ్య కారణం గురి కావడం వలన అక్కడున్న ప్రజలు ఈ పూలల్లో తీరొక్క పూలు, తీరొక్క ఆకులలో ఉన్న ఔషధ గుణాలను కనిపెట్టి వాటన్నిటిని పూల రూపంలో చేర్చి ఊరంతా ప్రజలు, మహిళలందరూ వాటిని అన్నిటిని ఒక దగ్గర చేర్చి ఆ ఊరిలో ఉన్న చెరువులో తీసుకెళ్లి అది వేయడం జరిగింది. ఆ ఊరిలో ఉన్న చెరువులో ఉన్న నీళ్ళందరూ ఆ ప్రజలందరూ తాగడం వల్ల అక్కడున్న అనారోగ్యం నుంచి కోలుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మనము ఆనవాయితీగా సాంప్రదాయంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన తెలంగాణ పండుగను దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో, పెద్ద పెద్ద దేశాలలో కూడా చాలా పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి తెలంగాణలో పుట్టిన మహిళలందరూ చాలా సంతోషిస్తున్నాము. ఇంతకంటే పెద్ద విషయం ఇంకొకటి ఉండదు. మహిళలందరికీ చాలా పెద్ద విషయము బతుకమ్మ జరుపుకోవడం. పిల్లలకి, పెద్దలకి, పేద ధనిక అనే భేదభావం లేకుండా చేసుకుంటారు. అందరూ ఈ బతుకమ్మ దసరా సెలవులను మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరికీ మరొకసారి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండగ అంటేనే చిన్నప్పటి నుండి మా చిన్నతనంలో మాత్రం మేము చాలా మంచిగా ఆడుకునే వాళ్ళము. ఎందుకంటే ఒకరికంటే ఒకరు ముందుగా పొద్దున్నే పెందల కడనే లేచి అందరికంటే ముందు మా బతుకమ్మ పెద్దగా ఉండాలంటే మా బతుకమ్మ పెద్దగా ఉండాలన్నట్టుగా అభిప్రాయంతో పోటాపోటీగా నడిచేది. అయితే మొత్తం మీద ముఖ్యంగా ఏంటి అని అంటే, ఏ పూజ చేసినా ఏది చేసినా కానీ ప్రతి ఒక్కదానికి పువ్వులు వాడడం ముఖ్యం. కానీ పువ్వులనే ఒక దేవతగా భావించి మనం బతుకమ్మ నిర్ణయించడం గొప్ప విశేషం అన్నట్టు. పువ్వులనే మనం బతుకమ్మగా పేర్చుకొని ఆమెనే దేవతగా మనం వర్ణించుకొని అలా మనం పూజ చేయడం గొప్ప అన్నట్టు. ఏ పూజ చేసినా పసుపు, కుంకుమ, పువ్వులతో తప్పనిసరి చేద్దాం. కానీ ఇలా ప్రత్యేకత ఏంటిదంటే పువ్వులతోనే చేస్తున్నాం కాబట్టి ఇంకా గొప్పతనం అన్నట్టు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, హరి హరి ఓ రామ ఉయ్యాలో, హరి బ్రహ్మదేవ ఉయ్యాలో, హరి హరి శ్రీరామ ఉయ్యాలో, హరియే బ్రహ్మ ఉయ్యాలో, హరి అన్న వారికి ఉయ్యాలో, ఆపదాలే లేవు ఉయ్యాలో, హరి అన్న వారికి ఉయ్యాలో, ఆపదలే లేవు ఉయ్యాలో, నెత్తిమిది సూర్యుడా ఉయ్యాలో, నిలవన్నే కాడ ఉయ్యాలో. బతుకమ్మకు అందరూ మహిళలు ఒకటైపోయారు. వారి కష్టాలు, సుఖాలు పాటల ద్వారా పల్లెటూర్లలో పాడుతూ బతుకమ్మ ఉయ్యాలో అంటూ మా బతుకు పరిస్థితులపై ఎప్పటికప్పుడు పారుతూ. మేడం చెప్పండి, ఎట్లుంది బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరము విశ్వనాథ ఆలయంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇది చాలా కన్నుల పండుగ జరుగుతుంది. మా మహిళలందరికీ చాలా సంతోషకరమైన ఉత్సవం జరుగుతుంది ఇక్కడ విశ్వనాథం ఆలయంలో. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మకు ఈ రోజు శ్రేష్టంగా జరుపుకుంటారు. ఏంటి మేడం, ఎట్లా రానున్న రోజుల్లో బతుకమ్మ ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన మనకు అమ్మవారి ఆశీస్సులుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఓ జై మాతా లక్ష్మి.
శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆశీస్సులుంటే అందరూ బాగుంటారు. విశ్వనాథ ఆలయం ఫేమస్ అండి. అవును, 9 రోజులు రోజు ఒక రకంగా చేసుకుంటాము. చాలా కన్నుల పండుగగా చేసుకుంటాము. ఇది ఇవాళ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఫస్ట్ మనం గుమ్మడి ఆకు కానీ మన గుమ్మడి పూలు, మనకు తంగేడు ఫస్ట్ శ్రేష్టము బతుకమ్మలో. తంగేడు, మనకు ఇంకా సీతమ్మ జడలు, గునుగు, బంతి పూలు, అంటే ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలతోని మనము శ్రేష్టంగా బతుకమ్మను వేర్చుతాము. ఇక్కడికి వచ్చి అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా బతుకమ్మ పండుగకి ఈ విశ్వనాథ ఆలయంలో అందరు వచ్చి కలుస్తారు. అందరికి పిల్లలకు హాలిడేస్ ఉండు చేత అందరు వచ్చి ఇక్కడ కలుస్తారు. చాలా మంచిగా ఆడుకుంటారు. ఇంక ఈసారి లేట్ అయింది అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు వర్షాలు, ఎండలు, ఒక్కొక్కరు ఇవాళ వర్షం పడ్డది, ఎండ కూడా ఉన్నది. అంటే ఎప్పుడు వర్షం ఎప్పుడు ఎండ అనేది కూడా తెలుస్తలేదు. జనాలు అంత ఉక్కపోతతోని కూడా బాగానే చేశారు. ఇంకా ఇంకా చెయ్యాలి. ఆ జగన్మాత దయ ఉంటే, ఆ అమ్మవారి కృప ఉంటే అందరు ఇలానే, అమ్మవారి కృప కూడా ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటూ జై బతుకమ్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.